ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 సెంచరీలు చేసింది. కానీ దారుణ ఓటమిని మాత్రం తట్టుకోలేకపోయింది. ఇది టెస్ట్ చరిత్రలో సంచలన ఘట్టం. ఒకే జట్టు 5 సెంచరీలు కొట్టి కూడా వాడిపోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఘోర పరాజయం తర్వాత ప్లేయింగ్ 11లో మార్పులు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇంగ్లాండ్ తో మొదటి టెస్టు ఓటమి తర్వాత భారత జట్టు దిశగా పలు ప్రశ్నలు ఊగిపోతున్నాయి. విజయం కోసం పోటీ చేస్తుందనుకున్న గిల్ సేన ఈ మ్యాచ్ లో చేతులెత్తేసింది. టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఆరంభం నిరుత్సాహకరంగా మారింది. ఇంకా కొత్తగా కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ పైన ఒత్తిడి పెరిగింది. గత 9 మ్యాచ్ల్లో 7 పరాజయాలు. ఇది పెద్ద ఆందోళనకు కారణం. గతంలో న్యూజిలాండ్ చేతిలో 3 టెస్టుల సిరీస్ ఓటమి, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో మరో 3 ఓటములు, 1 గెలుపు 1 డ్రా మాత్రమే. ఇప్పుడు లీడ్స్ లో ఓటమి తర్వాత గంభీర్ పైన జట్టు పైన ఒత్తిడి తారాస్థాయికి చేరింది. 5 సెంచరీలు చేసిన ఓటమి ఇదొక విడ్డూరం. ఆరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ వృద్ధాప్యంతో తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ తప్ప మిగిలిన బ్యాటింగ్ నుంచి ఫలితాలిచ్చింది. అయితే ఫలితంగా ఏమీ దక్కలేదు, ఓటమే మిగిలింది. ఇప్పుడు ఎగ్జిబాస్టన్ వేదికగా జరగనున్న 2వ టెస్టులో మార్పులు తథ్యంగా కనిపిస్తున్నాయి. గంభీర్ గిల్లులు కొంతమంది ఆటగాళ్లను తప్పించనున్న అవకాశం ఉంది. బుమ్రాకు విశ్రాంతి లైన్ లో ఉందంటున్నారు. జూలై 2న మొదలయ్యే 2వ టెస్టులో వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బుమ్రాకు బ్రేక్ ఇవ్వొచ్చని తెలుస్తుంది. అతని స్థానంలో హర్షదీప్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇంకా జడేజా షర్దుల విషయంలో కూడా టీం మేనేజ్మెంట్ ఆలోచనలో ఉంది. ఫస్ట్ టెస్టులో బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ లో రాజీ పడిన భారత్ 2వ టెస్టులో ఆ వ్యూహాన్ని మార్చవచ్చు. షర్దుల్ స్థానంలో నితీష్ రెడ్డి లేదా స్పెషలిస్ట్ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఫ్రంట్ లో ప్రసిద్ధి కృష్ణ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతని స్థానంలో స్వింగ్ మాస్టర్ ఆకాశ్ దీప్ ను పంపించే అవకాశం కూడా ఉంది. ఇదేలా ఉంటే భారత జట్టు 2వ టెస్టుకు ఎలా ఉండొచ్చు? జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్, జడేజా, కుల్దీప్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షదీప్ సింగ్.